వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం గురించి ఒక చిన్న ఎస్సే రాశాను. అందరు విద్యార్థులు బాగా నేర్చుకొని మీ తెలుగు భాషా దినోత్సవం గురించి మీ స్కూల్లో చెప్పాలని కోరుకుంటున్నాను. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న గిడుగు వెంకట రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటారు. సో ఆ భాషా దినోత్సవం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఒక విద్యార్థి ఎట్లా మాట్లాడతాడో చూద్దాం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నా అభివందనలు. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం గురించి జరుపుకుంటున్నాం. అసలు తెలుగు భాషా దినోత్సవం అంటే ఏంది అంటే శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవం అని జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజునే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోనికి తీసుకొచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహానీయుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికి వీలైంది. ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం గిడుగు రామ్మూర్తి గారు. ఆయన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజుల్లో అతని దగ్గర అడవుల్లో ఉండే సవరులకు సవర భాష నేర్చుకొని వాళ్ళకి చదువు చెప్పాలనే కోరిక ఆయనకి కలిగింది. సవరులు తెలుగు భాష రెండూ వచ్చిన ఒక వ్యవహారకర్తను ఇంటిలోనే పెట్టుకొని సవహార భాషను నేర్చుకున్నాడు. సవర భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బులతో బడులు పెట్టి సవర భాషలోనే చదువు చెప్పే ఏర్పాటు చేసినందుకు గాను మద్రాసు ప్రభుత్వం ఆయనకు 1913లో రావ్ బహదూర్ అని బిరుదిచ్చింది. 1907లో జేఏ ఎయిడ్స్ అనే ఇంగ్లీష్ ద్వారా ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూల్కు ఇన్స్పెక్టర్కి వచ్చాడు. ఇతర చిన్న తరగతులకు తెలుగు పండితులు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలు ఉన్నాయి అనేది సమస్య. ఆ విషయమును ప్రధానోపాధ్యాపకులుగా ఉన్న పిటి శ్రీనివాస అయ్యంగారిని అడగగా ఆయన గురుజాడ గిడుగు దీనికి సమాధానం చెబుతారని చెప్పారు. గిడుగు రామ్మూర్తి గారు జీవిత ఉత్తరార్ధంలో ఈ విషయాన్ని గుర్తించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యా విధానంలో అన్యాయం జరుగుతుందని గుర్తించాడు. విద్యా విధానాలలో పాఠ్యపుస్తకాలలో గ్రాంధిక భాషే పాతుకుపోతున్నది అని గిడుగు రామ్మూర్తి తెలుసుకున్నాడు. గ్రాంధిక భాష ఎవరు ఎక్కువగా మాట్లాడురని ఏ రచయిత నిర్దిష్టంగా రాయడని నిరూపించాడు. గిడుగు తెలుగు అనే మాసపత్రిక ద్వారా శాస్త్రీయ వ్యాసాలతో ఉపన్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. గ్రాంధిక భాష గ్రంథాల్లో కనబడే కానీ వినబడేది కాదు. ప్రతిమ ఉంటుంది. వ్యవహారిక భాష జీవంతో కలకల్లాడుతుంది అని వివరించాడు. అసలు గ్రాంధిక భాష అంటే ఏంటి తెలుసుకుందాం. తెలుగు పుస్తకాల్లో ఒకప్పుడు పద్యభాగం గద్యభాగం అనే భాగాలు ఉండేవి. పద్యభాగం అన్నీ పద్యాలే, వాటి భావాలు ఉండేవి. అవి ఎక్కువగా సంస్కృతంలాగా ఉండేవి. ఎవ్వని జయించు జగమెవ్వడి లోపల ఎండు నీలమై ఎవ్వడి ఎందుడెందు పరమేశ్వడెవ్వడు నీల కారణం ఎవ్వడు అనాథ మధ్యలెవ్వు ఎవ్వడు సర్వం తానైన వాడెవ్వరు వాణినాత్మవో ఈశ్వరనే చరణంబు వేడుతన్ అని సంస్కృతంలో పద్యాలు ఉండేవి. అదేవిధంగా శ్రీకృష్ణుడు అర్జును చూసి బావా ఎప్పుడు వచ్చితివి ఏమి తెచ్చితివి సతుల్ పుతుల్ సౌఖ్యంబులండు అని అన్నప్పుడు మనకు ఓహో ఇది ఏదో పద్యం అని మనకేం అర్థం వచ్చేది కాదన్న. బావా ఎప్పుడు వచ్చావు, ఏం తెచ్చావు,
అన్నదమ్ములు అందరూ బాగున్నారా అనే చిన్నదాన్ని అని వ్యవహారంగా మాట్లాడే కన్నా ఈ పద్యాలతో అప్పుడు ఆ విధంగా పద్య భాగంలో ఉండేవి. అదేవిధంగా గ్రాంధికంలో కాశ్మీర దర్శనం రచించిన గద్దె తిక్కన అయిన కందుకూరి వీరసింహ పంతులు కూడా ఆహా ఈ ఇము ఎంత చూడ చక్కదన్ దెల్ అని రాసేవాడు. పై భాష విద్యార్థులకు సరళంగా లేదని, చదువు కూడా వ్యవహారంగా ఉండాలని ఆధునిక కవులు తమ రచన ద్వారా నిరూపించారు. అగ్గి పిల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల, ఏదే కాదే కవితామయమని శ్రీశ్రీ తన వచ్చిన కవిత్వం ద్వారా అందరినీ మెప్పించాడు. ఈ విధంగా వ్యవహార భాషను విద్యా భాష అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని ఉద్యమం తీసుకువచ్చి ఈ శ్రీ గిడుగు రామూర్తి గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 29న ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ అవకాశం మీకు అందరికీ నమస్కారం చేసుకుంటాను. జై హింద్.